ప్రశ్నిస్తే కేసులు నిలదీస్తే అరెస్టుల పర్వం కంటిన్యూ అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డిని నిగ్గదీసి అడిగితే ఓర్చుకోలేకపోతున్నారు. హామీలు ఏమయ్యాయని అడిగిన వారందరిపై దౌర్జన్యానికి తెగబడుతున్నారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేందుకు నానా కుట్రలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు లివిల్ చెప్పండి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. సర్కారు ఈ దమనకాండపై ప్రజలు తెలంగాణ వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ అలవిగాని ఆంధ్రతో అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు కావస్తుంది. కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉందన్న చిన్నగా ఆ ప్రజాపాలన చెప్తున్న ఈ ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుంది. ఇవాళ ఏదైనా హామీలు అడిగితే అడ్డగోలుగా అరెస్టులు తప్ప ఇంకోటి లేదనేది కూడా ఇవాళ తెలంగాణలో ఒక నానుడి ఉంది. గత 19 నెలల కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రశ్నిస్తే గొంతు నొక్కడం, నిరసన తెలిపితే అరెస్ట్ చేయడం తప్ప ఇంకోటి లేదనేది కూడా ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసింది. దేశానికి ఒక రోల్ మోడల్ ఇచ్చింది. అయితే కానీ ఈ 19 నెలల పాలనలో పూర్తిగా అస్తవ్యస్తం, అగమ్య గోచరంగా తయారైంది. ఆ పాలన అంతా కూడా పరికేసిపోయిందని చెప్పుకోవచ్చు. ఇవాళ ముఖ్యమంత్రి కనీసం పాలన పైన అవగాహన లేదు, మంత్రులకు అవగాహన లేదు, అధికారులకు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్న ధోరణితో ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆగమైపోయింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ప్రతి విషయంలో కూడా ఇచ్చిన హామీలు కావచ్చు, ఉన్న పథకాల అమల్లో కొంత ఏదైతే నిరసన వ్యక్తం చేస్తుంది, నిరసన వ్యక్తం చేయడమే కాకుండా ముఖ్యమంత్రిని అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన, బీఆర్ఎస్ ముఖ్య నాయకులపైన కేసులు పెట్టి వాళ్ళ అటెన్షన్ డైవర్షన్ స్కీమ్ కొనసాగిస్తుంది ఈ ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా వాళ్ళ ప్రధానంగా అర్థమవుతుంది. ఏదైతే ఇవాళ జరిగిన ఉదంతం అనేక రకాలుగా గత 19 నెలల పాలనలో మొదటగా కాళేశ్వరం కమిషన్ అన్నారు, తర్వాత పవర్ కమిషన్ అన్నారు, ఆ బీఆర్ఎస్ వర్సిన కేటీఆర్ ను ఏసీబీ అన్నారు, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పైన కాళేశ్వరం కమిషన్, ఇటు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన అంటే గత 10 సంవత్సరాలు అద్భుతమైన పాలన కొనసాగించి దేశానికి ఒక రోల్ మోడల్ గా ఉన్న ముఖ్యమంత్రి అంటే గత 10 సంవత్సరాల్లో దేశానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం నిలిపిన ముఖ్యమంత్రి పైన కూడా ఇవాళ కాళేశ్వరం కమిషన్ పేరు మీద అనేక అబద్ధాలు వేసి వాళ్ళ ప్రజాపాలన అని చెప్పి పక్కదో పట్టించే పరిస్థితి తీసుకొచ్చారు. అంతేకాకుండా అనేక సందర్భాల్లో విద్యార్థి నాయకులు కావచ్చు, ఇలా పార్టీలోని అనేక మంది నాయకులు ప్రశ్నిస్తే వారిని గొంతురొక్కే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆ కొంతం దిలీప్ ప్రధానంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అతను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూ పోస్టు పెడితే అతని పైన ఇవాళ అనేక కేసులు ఉన్నాయి. మొన్నటికి మొన్న ఎయిర్పోర్ట్ లో ఇతర దేశాలకు వెళ్లి ఎయిర్పోర్ట్ లో దిగగానే అరెస్ట్ చేసి నిర్మల్ తీసుకుపోయిన ఉదంతాన్ని ఇవాళ మర్చిపోక ముందుకే మరొకసారి కౌశిక్ రెడ్డి ఎయిర్పోర్ట్ లో ఇవాళ మరొకసారి అదుపులోకి తీసుకొని ఇవాళ సుబేదారి పిఎస్ లో తీసుకుపోవడం, అక్కడి నుంచి అక్కడ కోర్టులో కూడా అంటే ఇదంతా కూడా అరెస్ట్ల పర్వడం ఇంతే తప్ప ఇంకా అక్రమ నిర్బంధాలు, అరెస్ట్ల పర్వం తప్ప ఇంకోటి లేదని మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ చాలా మంది అంటే ఎర్రోల శ్రీనివాస్ లాంటి వ్యక్తిని కూడా ఉదయం 5 గంటలకే వెళ్లి తలుపులు పగలగొట్టి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెడితే తర్వాత కోర్టులో మొట్టికాయలేసే పరిస్థితిని కూడా వీళ్ళు ఇంకా వీళ్లకు ఇంకా బుద్ధిలేదని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు ప్రజలంతా కూడా తిట్టుకున్న పరిస్థితి. కౌశిక్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో కోర్టుకు తీసుకుపోయి కోర్టులో మొట్టికాయలు తిన్న ఈ పోలీసు వ్యవస్థ, ఈ పోలీసు అధికారులు, ఇటు ప్రభుత్వం మళ్ళీ వాళ్ళు అరెస్ట్ చేసి అక్రమంగా సుబేదారి పిఎస్ తీసుకుపోవడం, అక్కడ నుంచి అడుకోవడం అంటే ఇదంతా కూడా కావాలని ఒక మసిపూసి మామిడికాయ చేయడంలో భాగమే తప్ప ఇంకోటి కాదు. కేవలం అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది, అవినీతి పాలన కొనసాగుతుంది, అరాచక పాలన కొనసాగుతుందని నిలదీశానికి ఇవాళ ఏ పాపం అయిపోయింది. దీని ద్వారానే ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రధానంగా తెలంగాణ ప్రజల వైపు నిలుస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఈ విధంగా బదనాం చేయడం కావచ్చు. బదనాం చేయడంలో భాగంగానే ఇవాళ వీరిని అందరినీ కూడా అక్రమ అరెస్ట్ చేస్తున్నారు, నిర్బంధం చేస్తున్నారు. దానికి నిదర్శనమే ఇవాళ కౌశిక్ రెడ్డి ఉదంతం అని కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎర్రోల శ్రీనివాస్ కావచ్చు, గెల్లు శ్రీనివాస్ కావచ్చు, చాలా మంది బీఆర్ఎస్ నాయకుల పైన కూడా కేసులు పెట్టి వేధిస్తున్న పరిస్థితి. ఇటు మంచిర్యాలలో సైతం మొన్నటికి మొన్న సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు, ఇతర చాలా మంది నాయకుల పైన ఇవాళ అడిగిన పాపానికి కేసులు పెట్టి జైల్లో వేయడం అనేది దుర్మార్గమైన ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ మండిపడుతున్నాయి. ఇప్పటికైనా ఈ పద్ధతి మానుకోకపోతే ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది, తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా వస్తుంది ప్రభుత్వానికి అని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. ఇటు బీఆర్ఎస్ వర్గం కేటీఆర్ కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. అటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు పలువురు, ప్రశాంత్ రెడ్డి, కొప్పలీశ్వర్ తో పాటు పలువురు మాజీ మంత్రులు కూడా ఈ విషయాన్ని ఖండించారు. చాలా మంది పైన గుడి వల్ల అడిగిన పాపానికి అంటే అవినీతి చేస్తున్నారని ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టడం, వారిని
జైల్లోకి పంపడం పరపాటిగా మారిపోయింది ప్రభుత్వం Right. అని చెప్పేసి కూడా ఇవాళ చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇవాళ ప్రశ్నలకు ఏదైతే ప్రశ్నించడం మానం, ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం, ఖచ్చితంగా ఎదిరిస్తాం, ఈ ప్రభుత్వం అవినీతిని బయట పెడతామని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ అంతా కూడా చెప్తున్న పరిస్థితి మనకు ప్రధానంగా అనిపిస్తుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ లిబిల్. మొత్తంగా తెలంగాణలో ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారు